అందరికీ నమస్కారం. నేను రవిశేఖర్, ప్రిసిషన్ అకాడమీ నుంచి. ఈరోజు ద్రవ్య విధానం గురించి మీకు చాలా కూలంకుషంగా వివరించడం జరుగుతుంది. ఈ స్లైడ్స్ని ట్రాన్స్లేట్ చేసిన వారేమో మల్లేశ్వర. సో ఇప్పుడు ద్రవ్య విధానం అంటే ఏమి, ఇది ఎందుకు అవసరం, మొట్టమొదట దీని అవసరం గురించి వివరిస్తాను. ఈ ద్రవ్య విధానం అర్థం కాకపోతే ఆర్థిక వ్యవస్థ గురించి మీకు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, చాలా భయం ఏర్పడిపోతుంది. ఎన్నో తెలియని పదాలు వస్తుంటాయి, సిఆర్ఆర్ అని, ఎస్ఎల్ఆర్ అని, ఏదేదో జరుగుతూ ఉంటుంది. మీకు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏమవుతుంది, కేవలం బట్టి కొట్టి నేర్చుకుంటే చాలా కన్ఫ్యూజన్ మిగిలిపోతుంది అనమాట ఎకానమీలో. మీరు ఇది ఉదాహరణకి అడిషన్స్, మల్టిప్లికేషన్స్, సబ్స్ట్రాక్షన్ ఇట్లాంటివి మీకు అర్థం కాలేదనుకోండి, అడిషన్ ఇట్లాంటివి. సో ఇట్లాంటివి అర్థం కానప్పుడు మీరు అర్థమెటిక్స్, మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు ఎలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఎలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి ఇబ్బంది ఇక్కడ వస్తుంది. ఏబిసిడీస్ ఆఫ్ ఎకానమీ అనుకోవచ్చు వీటిల్ని. సో ఈ ఫౌండేషన్ మీద మీరు చాలా మంచి క్లారిటీ తెచ్చుకోవచ్చు. కేవలం 30 నిమిషాలు విన్నారంటే మీకు జీవితాంతం ఆర్థిక రంగం మీద మంచి పట్టు ఉండడమే కాకుండా చాలా ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అవుతుంది. అంతో ఇంత తెలిసిన వాళ్ళు కూడా దీన్ని చూడండి. ఎందుకంటే ఏం జరుగుతుంది, ఇప్పుడు సిఆర్ఆర్ తగ్గితే ఏమి జరుగుతుందో మీకు తెలుస్తుంది. కానీ ఎందుకు అలా జరుగుతుంది, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ అంటారు. అంటే ఇది జరగడం వల్ల ఏది జరుగుతుంది, అది జరగడం వల్ల ఇంకేం జరుగుతుంది, అదన్నీ మీకు అర్థమవుతాయి. అలాగే ఏదో భవిష్యత్తులో ఆర్బీఐ ఏం చేయొచ్చు అనే, ఈ ఫ్యూచర్లో ఏం చేయొచ్చో కూడా మీరు ఊహించుకునే స్థాయికి మీరు వస్తారనమాట. సో ఆర్బీఐ గవర్నర్గా మీరుంటే ఏం చేయాలి ఈ సందర్భంలో అంటే కూడా చెప్పగల స్థాయికి వస్తారు. సో కేవలం 30 నిమిషాల్లో మీకు చాలా మంచి క్లారిటీ వస్తుంది. మీరు దీన్ని కొంచెం ఫోకస్ చేసి వినండి. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య విధానం గురించి, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరాని పెంచేందుకు పనిచేస్తుంది. ఈ ద్రవ్య విధానం అనేది ఏంటి, ద్రవ్య సరఫరాని పెంచుతుంది. సో ఎక్కువ క్యాష్ అవైలబిలిటీ ఉండేటట్టు చేస్తుందన్నమాట. సో 2 రకాలుగా ఉంటుంది క్యాష్. ఒకటి ఫిజికల్ క్యాష్, ఇంకొకటి రొటేషన్. సో ఎక్కువ రొటేట్ అయ్యేటట్టు చేయడం, ఎక్కువ ఫిజికల్ క్యాష్ అవైలబిలిటీలో ఉండడం, ఈ 2 మార్గాలు. ఇది ఒక దేశం యొక్క కేంద్ర బ్యాంకు, మనకు వచ్చే ఆర్బీఐ నిర్ణయించే విధానం. ఇది స్థూల ఆర్థిక లక్ష్యాలు, విధానాల ద్వారా స్థిరమైన ఆర్థిక వృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. అలాంటి వాటి కోసం అని చెప్పి ఈ విధానం అనేది ఉంటుంది. దీంట్లో మామూలుగా 2 సాధనాలు ఉంటాయి. ఒకటి పరిమాణాత్మక నియంత్రణ, 2 గుణాత్మక నియంత్రణ. అంటే క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్, ఆ 2 విధానాలు ఉంటాయి. అయితే ఇది ఆర్బీఐ ఇది క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ అని ఏం చెప్పదు. మనము ఒక థియరిటికల్ పర్పస్ కోసం, అవగాహన పెంచుకోవడం కోసం ఇలాంటి 2 విభాగాలుగా దీన్ని భావించవచ్చు. మొట్టమొదట నేను పరిమాణాత్మక నియంత్రణ, క్వాంటిటేటివ్ కంట్రోల్స్ గురించి చెప్తాను. సో దీంట్లో మనము ఎన్ని ఉన్నాయి చూడండి. సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, బ్యాంక్ రేట్, రెపో రేట్. అసలు బ్యాంక్ రేట్కు రెపో రేట్కి ఏంటి తేడా, తర్వాత రివర్స్ రెపో అంటే ఏంటి, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అనేది ఏంటి, దానికి రెపోకి ఏంటి తేడా. సో ఎంసీఎల్ఆర్. సో ఇంకా అలాగే బాహ్య అంటే ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారంగా చేసుకున్న లెండింగ్ రేట్, తర్వాత వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. ఇట్లాంటివన్నీ కూడా మనము ఇప్పుడు వినడానికి కొంచెం కఠినంగా అనిపించే ఈ పదాలు, ఇవన్నీ మనం ఒకసారి తెలుసుకున్న తర్వాత ఆహా ఇంతేనా అనిపించేలాగా అవుతుంది. మొట్టమొదట నగదు నిల్వల నిష్పత్తి అంటే సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో. ఇది ఏంటంటే ఒక రిజర్వ్. దీంట్లో గుర్తుపెట్టుకోండి, మామూలుగా ఒక డ్యామ్లో డెడ్ స్టోరేజ్ అనేది ఉంటుంది కదా, వాటర్ అంతకంటే కిందికి పోకూడదు. అలాగే ఈ డబ్బులు మొత్తము వచ్చిన డిపాజిట్స్ అన్నీ ఎవరికొకరికి అప్పులకి ఇచ్చేసారనుకో బ్యాంకులో, అప్పుడు ఆపరేట్ చేయడానికి దానికి చాలా ప్రాబ్లం అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒక రిజర్వ్ లాగా పెట్టుకోవాలి. అది ఏం చేస్తాయి వాణిజ్య బ్యాంకులన్నీ, తన నెట్ డిమాండ్ అండ్ టైం డిపాజిట్స్, నెట్ డిమాండ్ టైం లయబిలిటీస్ అంటారు ఇంగ్లీష్లో.
నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ NDTL. అట్లా అంటే టోటల్గా వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందో అది నెట్ డిమాండ్ అండ్ టైం డిపాజిట్లు అన్నీ కూడా దాంట్లో కొంత భాగము ఇట్ కెన్ బి 4% ఆర్ 3% వాట్ ఎవర్ అంత భాగం తీసుకెళ్ళి RBI దగ్గర వాళ్ళు ఒక కరెంట్ అకౌంట్లో పెట్టాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్ ఉన్నారు, కస్టమర్స్ ఒక 100 రూపాయలు తీసుకొచ్చి బ్యాంకులో పెడతారు. ఆ 100 రూపాయలు వాడటానికి ఉండదు. ఒకవేళ 4% ఉన్నింది అనుకోండి CRR, అప్పుడు ఏం చేయాలా, దాంట్లో 4 రూపాయలు ఎత్తుకెళ్ళి RBI దగ్గర పెట్టాల్సి వస్తుంది. సో అది ఏ రూపంలో పెడతారో అవన్నీ నేను పోను మీకు వివరించడం జరుగుతుంది. సో ఆన్ యావరేజ్ అంత ఉండాలి, అది ప్రతిరోజు అప్రాక్సిమేట్గా అంత ఉండాలి. ఎంత ఉండాలి ఈ రేట్ CRR అనేది నిర్ణయిస్తుంది. ఈ CRR అనేది RBIని ఒకవేళ RBI CRRని తగ్గించింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ రుణాలు ఇవ్వడానికి అంటే తక్కువ డబ్బు హోల్డ్ చేస్తారు కాబట్టి RBIలో ఆ డబ్బులు బ్యాంకు వాడుకోవచ్చు. అప్పుడు ఎక్కువ రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ డబ్బు ఆర్థిక వ్యవస్థలోకి రిలీజ్ చేయబడుతుంది, విడుదల చేయబడుతుంది. ఇది ఆర్థికంగా అభివృద్ధి చెందడం అంటే డిమాండ్ సైడ్ బాగా పెరగడానికి, ఆర్థిక అభివృద్ధికి ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నమాట. ఈ CRRకి వడ్డీ లేదు, నో ఇంట్రెస్ట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఏం చేశారు, కోవిడ్ వలన CRR 4% ఉంటే 3%కి తగ్గించబడింది. అప్పుడు మార్చి 27లో అప్పుడు ఎంత రిలీజ్ అయింది, 1,37,000 కోట్ల రూపాయలు రిలీజ్ అయింది. ఇది మీకు ఒక అవగాహన కోసం చెప్తున్నా. ఎగ్జాంపుల్ 1% తగ్గితే 1,37,000 కోట్లు రిలీజ్ అయింది. అప్పుడు డబ్బులు చేతుల్లో ఉంటాయి కాబట్టి ఏదన్నా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది, ఏదన్నా వస్తువులకి సేవలకి. అది వీళ్ళు చేసే చాలా పెద్ద కంట్రోల్, ద్రవ్య సప్లైని పెంచడం తగ్గించడం కోసం CRRని వాడుకుంటారు. ఇప్పుడు SLR గురించి విన్నాం. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటారు SLR అంటే. సో ప్రతి వాణిజ్య బ్యాంక్ ఏం చేయాలా, నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్, అట్లా టైం డిపాజిట్లు ఇవన్నీ కూడా దాని మొత్తంలో కొంత భాగాన్ని ప్రభుత్వం ఆమోదించిన సెక్యూరిటీలు అంటే బాండ్ లేకుంటే బంగారం ఈ రూపంలో RBI వద్ద ఉంచాలి. ఇక్కడ చిన్న బొమ్మ వేసాను చూడండి. ఇప్పుడు ఒక 100 రూపాయలు వచ్చింది. ఇక్కడ SLR ఎగ్జాంపుల్ 20% తీసుకున్నాం. అప్పుడు ఒక సెక్యూరిటీల రూపంలో కానీ బంగారు రూపంలో కానీ ఏదో పెట్టాలి. పెట్టిన తర్వాత దానికి కొంత ఇంట్రెస్ట్ వస్తుంది వీళ్ళకి. CRR లాగా కాదు, కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. అయితే ఎంత మిగిలింది, 20% అక్కడికి వెళ్ళిపోవడం వలన ఓన్లీ 800 రూపాయలే మిగిలిందనమాట. అది అలాగే CRR కూడా కలుపుకుంటూ CRR 4% అనుకో, అప్పుడు దాంట్లో 1000 రూపాయలలో 4% అంటే 40, అది కూడా తగ్గుతుంది. సో ఈ రెండు పోగా మిగిలిన డబ్బే ఖర్చు పెట్టుకోవాలి. సో SLRపై కొంత వడ్డీ వస్తుంది. ఇది ఏం చేస్తాయంటే అధిక రిజర్వ్ అవసరాలు బ్యాంకులు సాపేక్షంగా సురక్షితంగా కాపాడేందుకు ఉపయోగపడతాయి. సో ఏదైనా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎక్కువైపోయో లేకుంటే ఏదో కారణాలుగా బ్యాంక్ చాలా ఇబ్బందులు పడిపోతే డిపాజిటర్స్ కష్టం రాకుండా ఉండాలి కదా. అందుకోసము ఆ తర్వాత చాలా క్రైసిస్లో ఉన్నప్పుడు బ్యాంక్ దగ్గర ఏమీ లేకపోతే ఆపరేట్ చేయడం కష్టం కాబట్టి వాళ్ళ దగ్గర రిజర్వ్స్ ఉండడం ద్వారా బ్యాంక్స్ కొంచెం సురక్షితంగా ఉంటాయి. అయితే SLR పెరిగినప్పుడు బ్యాంక్ దగ్గర ఖర్చు పెట్టడానికి అంటే రుణాలు ఇవ్వడానికి తక్కువ ఉంటుంది. కాకపోతే ఈ ఎప్పుడైనా రిడీమ్ చేసుకోవడానికి ఇలా RBI దగ్గర SLRని మనం పెట్టుకుంటున్నాం. ఇంకా రెపో రేట్, RBI ఇచ్చే రుణాలపై వాణిజ్య బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటు. ఇది ఎట్లంటే ఇది ఇక్కడ RBI ఉంది, ఇవి బ్యాంక్స్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయనుకోండి ఇలాగా. సో ఈ బ్యాంకులు మళ్ళా ఇలాగా మన కస్టమర్స్కి బ్యాంక్ కస్టమర్స్కి డబ్బులు ఇవ్వడం, వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం చేస్తాయి. ఈ RBI అనేది బ్యాంకులకే బ్యాంకు.
ఇదేం చేస్తుంది, ఆర్బీఐ కొంత డబ్బులు ఇస్తూ ఉంటుంది. దాంట్లో ఈ షార్ట్ టర్మ్ అంటే ఒక 2 వీక్స్ కంటే తక్కువ, వారం కానీ 2 వారాలు కానీ 4-5 రోజులకి అట్లా డబ్బులు ఇచ్చినప్పుడు ఈ రెపో రేట్ అనేది వస్తుంది. తక్కువ కాల పరిమితిలో, చాలా తక్కువ కాల పరిమితిలో ఈ ఆర్బీఐ ఈ బ్యాంకులకు రుణాలు ఇచ్చినప్పుడు అది రెపో రేట్ అంటారు దాన్ని. ఈ ఎందుకు రెపో రేట్ అంటారు, రివర్స్ పర్చేజ్. వీళ్ళు ఏం చేస్తారు, అమ్మేస్తారు వీళ్ళ దగ్గర ఉన్న సెక్యూరిటీసు, అమ్మేసి మళ్ళీ మేము 2 వారాల తర్వాత కొనుక్కుంటాం మీ దగ్గర అంటే రీపర్చేజ్. రెపో అంటే రీపర్చేజ్ అగ్రిమెంట్, అంటే ఒక అగ్రిమెంట్ ఇస్తారనమాట, నేను మళ్ళీ తీసేసుకుంటాము అని. సో అది దాన్ని బేస్ చేసుకొని ఇస్తారు కాబట్టి రెపో రేట్. ఇది ఎక్కువైందనుకోండి రెపో రేటు, స్వల్పకాలంలో వడ్డీ రేట్లు పెరుగుతాయి. రెపో రేట్ తక్కువగా ఉంటే ప్రజలు తీసుకున్న రుణాలపై వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయి. కానీ ఇది డైరెక్ట్ ఇంపాక్ట్ అంతగా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది షార్ట్ టర్మ్ ఇది కాబట్టి. ఇప్పుడు ఇది మామూలుగా ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఎస్ఎల్ఆర్ లాగాను బ్యాంక్ రేట్ లాగాను అటు కొంత స్టేబుల్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 2018లో 6% ఉన్నింది, మళ్ళా అదే సంవత్సరంలో 6.25, 6.5 అలాగా. ఎందుకు పెంచుకుంటా పోయినారు, ఇది మనీ సప్లై తగ్గించాలా మార్కెట్లో, కొంచెం ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలా అనే ఉద్దేశంతో అలా చేసింటారు. అప్పుడు తర్వాత ఏమైంది, జీడిపి గ్రోత్ రేట్ తగ్గడం మొదలు కావడంతో మళ్ళీ 2019 వచ్చేసరికి తగ్గించుకుంటా పోతున్నారు. 6.25, 6, 5.75, 5.4, 5.15 అక్కడ వచ్చింది. 2020లో ఈ కరోనా ఎఫెక్ట్ వచ్చింది. అప్పుడేమైంది, 4.4 ఒక్కసారిగా తగ్గించేశారు. ఇంకా ద్రవ్య సరఫరాని పెంచాలా అనే ఉద్దేశంతో. ఇది జస్ట్ ఐడియా కోసం ఇస్తున్నాను ఎలా పెరుగుతూ ఉంటుంది ఇది అని. ఇంకా రివర్స్ రెపో. సో ఇప్పుడేం చేస్తాయి బ్యాంకులు, తమ వద్ద అదనపు ద్రవ్య నిల్వలను తీసుకెళ్ళి ఆర్బీఐ దగ్గర జమ చేసినాయి అనుకోండి, అప్పుడు ఆర్బీఐ ఎంత ఇస్తుంది, ఇప్పుడు బ్యాంకులకి ఆర్బీఐ ఎంత ఇస్తుంది. సో ఇక్కడ మనం ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే, ఈ రెపో ఎప్పుడు రివర్స్ రెపో కంటే ఎక్కువ ఉంటుంది, అంటే రివర్స్ రెపో రేట్ కంటే తక్కువ. ఎందుకు అనేది, ప్రతి దాంట్లో ఎందుకు అనేది అర్థం చేసుకుంటే ఎప్పటికీ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది రిజర్వ్ బ్యాంకు, ఇదేమో మామూలు కమర్షియల్ బ్యాంక్స్, ఇవేమో కస్టమర్స్ అనుకోండి. ఈ కస్టమర్స్ మనం ఎత్తకెళ్ళి డిపాజిట్లు చేస్తే ఒక 6% ఇచ్చారనుకుంటే, మనము డిపాజిట్లు చేసినప్పుడు బ్యాంకు వాళ్ళు 6% ఇస్తారు. అయితే బ్యాంకుకి మనము బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నప్పుడు 8% ఛార్జ్ చేస్తారు ఆల్మోస్ట్ అదే టైంకి. ఎందుకని, ఆ డిఫరెన్షియల్ 2% ఉందనుకోండి, ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. అది వాళ్ళ ఆపరేషనల్ కాస్ట్ ఉంటాయి కదా, బ్యాంకుకి కూడా ఖర్చులు ఉంటాయి, జీతాలు ఉంటాయి, రెంట్లు ఉంటాయి, వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు, వాళ్ళు మనకి 6%కి ఇచ్చి 6% మనకిచ్చి మనం ఇచ్చిన డబ్బులు వేరే వాళ్ళకి 8%కి ఇస్తే ఆ డిఫరెన్స్ అమౌంట్ 2% వాళ్ళు వాడుకుంటారు. అలాగే ఇక్కడ కూడా ఈ బ్యాంకులు రెపో రేట్ వీళ్ళకి కట్టి మళ్ళా వాళ్ళ దగ్గర తీసుకుంటే డబ్బులు వీళ్ళ దగ్గర డిపాజిట్ చేసినప్పుడు వడ్డీ వస్తుంది కదా, అప్పుడు రివర్స్ రెపో వస్తుంది. అంటే రివర్స్ రెపోకి రివర్స్ ఇది. ఆర్బీఐ దగ్గర డబ్బులు పెడతాం, ఆర్బీఐ దగ్గర డబ్బు తీసుకుంటే రెపో రేట్ అన్నాము, ఇక్కడ మనమే పెడతాం, అప్పుడు రివర్స్ రెపో అంటాం. ఇక్కడ 4.4 ఉందనుకోండి రెపో, రివర్స్ రెపో దానికంటే తక్కువ ఉంటుంది ఏదైనా కానీ, ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు ఆర్బీఐకి కూడా ప్రాఫిట్స్ ఉంటాయి, ఆర్బీఐకి కూడా మార్జిన్స్ ఉంటాయి, అదేకి గవర్నమెంట్కి ఇస్తూ ఉంటుంది. సో ఆర్బీఐ ఫంక్షనింగ్ కోసం అని చెప్పి రివర్స్ రెపో ఎప్పుడు రెపో కంటే తక్కువ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఏమవుతుంది రెపో అప్పుడు, ఇప్పుడు రెపో ఆపరేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ రివర్స్ రెపో ఎక్కువ జరుగుతుంది. రివర్స్ రెపో అంటే ఏంటి, డబ్బులన్నీ కూడా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఆర్బీఐ దగ్గరికి డబ్బులు పోయేసరికి కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర తక్కువ డబ్బు ఉంటుంది, బారోయర్స్ దగ్గరికి కూడా తక్కువ డబ్బు వెళ్తుంది. అలాగే రెపో ఆపరేషన్స్ ఎక్కువ జరిగాయి అనుకోండి, డబ్బులు ఆర్బీఐ నుంచి బ్యాంక్స్కి వస్తాయి, బ్యాంక్స్ నుంచి బారోయర్స్కి వస్తాయి. సో ఇది ఏ ఆపరేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి.
సో ఇప్పుడు బేసిస్ పాయింట్స్లో మాట్లాడుతుంటారు ఎప్పుడు ఒక 50 బేసిస్ పాయింట్లు 25 బేసిస్ పాయింట్లు అని. ఈ బేసిస్ పాయింట్లు అంటే ఏంటి అని చూసినప్పుడు ఒక పర్సెంట్ 1% మనము 100 బేసిస్ పాయింట్ల కింద సమానంగా చూస్తాం. అది ఎందుకంటే 0.25% అంటే జనాలకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అర్థం చేసుకోను అని దాన్ని అంతేనా అనిపిస్తుంది కదా. ఇదే 25 బేసిస్ పాయింట్స్ అన్నామనుకో అబ్బా ఏదో అనిపిస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు 7.75% ఉందనుకున్నాం రేపో రేటు. అది ఈ రోజుల్లో అంత ఎక్కువ లేదులే, ఒక ఉన్నప్పుడు ఉదాహరణ. ఆర్బీఐ దాన్ని 25 బేసిస్ పాయింట్లు పెంచితే ఏమవుతుంది? 7.75కి 25 బేసిస్ పాయింట్లు అంటే 0.25 అనేసి అనమాట పర్సంటేజ్ టర్మ్స్లో. అప్పుడు 8% అవుతుంది. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కొంచెం కేర్ఫుల్గా చూడండి బేసిస్ పాయింట్స్ ఏంటి. ఒక బేసిస్ పాయింట్ అంటే 0.01%, 100 బేసిస్ పాయింట్స్ అంటే 1%. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఆ బేసిస్ పాయింట్లు అన్న పదం ఎక్కడన్నా మీకు వినపడినప్పుడు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ రెపో రేట్లో మార్పులు వచ్చినాయి అనుకోండి, అంటే ఉదాహరణకి తగ్గినాయి. ఇప్పుడు సిఆర్ఆర్ తగ్గింది. అప్పుడు ఏమైంది? నేను ఇంతకుముందు చెప్పాను కదా 1% తగ్గితేనే 1,37,000 కోట్లు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి, బ్యాంకులకు అందుబాటులోకి వస్తున్నాయి. అలాగా సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ కానీ రెపో రేట్ కానీ తగ్గినప్పుడు ఈ డిపాజిట్ రేట్స్ లెండింగ్ రేట్స్ అన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది. ఇలా తగ్గినప్పుడు ఏమవుతుంది? మనీ సప్లై పెరుగుతుంది, జీడిపి కొంచెం పెరిగే అవకాశం ఉంది, లిక్విడిటీ పెరుగుతుంది, తర్వాత కొనుగోలు శక్తి ప్రజల్లో పెరుగుతుంది. ఇవి కావాలనుకున్నప్పుడు ఇవి చేస్తారు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ మార్పులు ఎలా ఒకదాని నుంచి ఒకటి ఎలా జరుగుతూ వస్తాయంటే ఎస్ఎల్ఆర్ కానీ సిఆర్ఆర్ రెపో రేటు తగ్గినప్పుడు బ్యాంకుల వద్ద ఎక్కువ డబ్బులు మిగులుతాయి. ఇక్కడ ఇది తగ్గినప్పుడు బ్యాంక్స్ దగ్గరికి ఎక్కువ డబ్బు వస్తుంది. దానివల్ల ఏమవుతుంది? ఎక్కువ డబ్బులు వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ రేటు తగ్గుతుంది. అలా తగ్గడం వలన రుణాలు ఎక్కువ తీసుకుంటారనమాట. ఆ తర్వాత వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి, ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ జనరేషను జాబ్స్ క్రియేషన్ జరుగుతుంది. అట్లాగే డబ్బులు వస్తాయి కదా, జాబ్స్ వచ్చినప్పుడు వీళ్ళ దగ్గరికి డబ్బులు వస్తాయి ప్రజలకి, అప్పుడు కొనుగోలు శక్తి పెరుగుతుంది. సో ఈ వస్తువులకి సేవలకి డిమాండ్ పెరుగుతుంది. సో ధరలు కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది. చూడండి ఎక్కడో ఏదో చేస్తే ఎంత దూరం వెళ్తుంది, మనకేం సంబంధం ఆ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్, అదేదో ఆర్బీఐ విషయం కదా అనుకోకూడదు. దాని వలన మనకు వచ్చే ఉద్యోగాలు, మనకు వచ్చే జీతాలు, ధరలు పెరుగుతాయా, ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. ఇప్పుడు బ్యాంక్ రేట్, ఆర్బీఐ రుణం ఇచ్చినప్పుడు విధించే వడ్డీ రేటే బ్యాంక్ రేట్. సో అదే బ్యాంకులు మనకిచ్చేది లెండింగ్ రేట్ అంటాము, ఇదేమో బ్యాంక్ రేట్ అంటాం. బ్యాంక్ రేటు అధికారిక వడ్డీ రేటు అనుకోవచ్చు, అఫీషియల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ ఆర్బీఐ. సో బ్యాంక్ రేటు పెరిగితే వడ్డీ రేటు పెరిగి పరపతి లభ్యత తగ్గుతుంది. అంటే అక్కడ బ్యాంక్ రేట్స్ పెంచారనుకోండి ఆర్బీఐ వాళ్ళు, అప్పుడు ఈ బ్యాంక్స్ అన్నీ కూడా మనకి మనం తీసుకునే రుణాల మీద వడ్డీల రేట్లు పెంచుతాయి. వాణిజ్య బ్యాంకుల ద్వారా ద్రవ్యోల్బణ కాలంలో, ఆర్థిక మాంద్యం కాలంలో దీన్ని బలమైన సాధనంగా వాడతారు. అంటే ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు ఇది తగ్గించడము, లేకుంటే ద్రవ్యోల్బణం ఎక్కువైపోయినప్పుడు ఇది పెంచడము, ఇలా చేయడం ద్వారా వీళ్ళు వీటిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు అర్థం చేసుకున్నాం, అది బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చేది అన్నీ అప్పుడు ఇంతకుముందు రెపో రేట్ అన్నాం, ఇప్పుడు వడ్డీ బ్యాంక్ రేట్ అంటున్నాం. వీటి మధ్యలో ఏంటి తేడా? బ్యాంక్ రేటు కొంచెం దీర్ఘకాలికమైంది, రెపో రేటు స్వల్పకాలికమైంది, తక్కువ టైం. ఇదే ఇంతకుముందు చెప్పా కదా 2 వీక్స్ అలా ఉంటుందని. అన్ని బ్యాంకులకి ఇతర ఖాతాదారులకి బ్యాంక్ రేటు వర్తిస్తుంది, ఇక్కడ మాత్రం షెడ్యూల్డ్ బ్యాంకులకు మాత్రమే వర్తిస్తుంది. ఇది అనుషంగిక అవసరం లేదు ఇక్కడ, అంటే కొలాటరల్ లేకుండానే ఇస్తారు బ్యాంక్ రేటు. ఇక్కడేమో అవసరము, అనుషంగిక అవసరం ఉంది. అయితే బ్యాంక్ రేట్ ఎప్పుడు వడ్డీ రేట్ కంటే ఎక్కువ ఉంటుంది రెపో రేట్ కంటే. ఎందుకట్లా అంటే ఈ రెపో రేటు రివర్స్ రెపో కంటే ఎక్కువ ఉంటుంది ఇంతకుముందు చెప్పా. ఇప్పుడు బ్యాంక్ రేటు రెపో కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకై ఉండొచ్చు? ఒక గుర్తు పెట్టుకోవడం కోసం,
ఇది ఇక్కడ కొలాటరల్ ఏం లేదు కదా ఆ బ్యాంకులో, ఇక్కడేమో కొలాటరల్ ఇస్తున్నాడు కాబట్టి కొంచెం తక్కువ రేట్కి ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా ఏదో తక్కువ రేటుకి రుణం. మామూలుగా బ్యాంకుల్లో మనము 15 రోజులకో 30 రోజులకో పెట్టుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అలాగే అనమాట అనుకోవచ్చు. దీన్ని ఎక్కువ కొద్దీ ఎక్కువ టైం అయితే ఎక్కువ ఉంటుంది కదా. అలాగే బ్యాంక్ రేటు దీర్ఘకాలికమైంది కాబట్టి ఇది ఎక్కువ ఉంది, రెపో రేట్ ఏమో కొంచెం తక్కువ ఉంది. ఆల్వేస్ ఇది ఈ ఈక్వేషన్ మీకు వర్తిస్తుంది. ఇంకా బేస్ రేట్, ఆర్బీఐ ఒక కనిష్టాన్ని నిర్దేశిస్తుంది. మీరు వెళ్ళిపోయి 1%కి లోన్లు ఇచ్చేస్తా 0%కి ఇచ్చేస్తా అనకుండా బ్యాంకులు ఇది మినిమం ఇంతకంటే తక్కువ తీసుకోకూడదు వడ్డీ అని చెప్తుందన్నమాట. అది ఇప్పుడు ఉపయోగించట్లే, ముందు అలా చెప్పేటోళ్ళు. ఒక బేస్, ఒక క్రూడ్ మెథడ్ ఇది. దీన్ని ఇప్పుడు మారింది. తర్వాత ఏమైంది, మార్జినల్ కాస్ట్ బేస్ చేసుకొని లెండింగ్ రేట్స్ ఉంటాయి. మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్స్ MCLR ఇది వచ్చింది. సో MCLR దీన్ని మార్జినల్ కాస్ట్ ఆధారంగా ఈ రుణ రేట్ని, వడ్డీ రేట్, మనము లెండింగ్ రేట్ని డిసైడ్ చేసే విధానం ఇది. ఉపాంత వ్యయం అంటే మార్జినల్ కాస్ట్. టోటల్ కాస్ట్ అంటే మొట్టమొదటి నుంచి పెట్టిన ఖర్చులన్నీ కలుపుకుంటే టోటల్ కాస్ట్ వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు అడిషనల్గా అయ్యే ఖర్చులు మాత్రమే తీసుకుంటే మార్జినల్ కాస్ట్ అనేది వస్తుంది. వీళ్ళు ఏం చేయాలి, బ్యాంకు వాళ్ళు డిపాజిట్లు తీసుకొని బాండ్లు ఇవన్నీ కూడా సేకరిస్తాయి, దానికి వడ్డీ కట్టాలి. తర్వాత వాళ్ళ నిధుల ఖర్చులతో దీన్ని అనుసంధానం ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకి ఇతర పెట్టుబడులు, సజావుగా పనిచేయడానికి జీతాలు, అద్దెలు, ఇతర ఖర్చులు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. అలా కాకుండా ఊరికే ఎంత పడితే అంత తక్కువకి ఇచ్చేస్తాము కాంపిటీషన్లో అంటే కుదరదు బ్యాంకులు. సో బ్యాంకులు కూడా లాభాలు కూడా ఆర్జించాలి, లేకపోతే అవి భవిష్యత్తులో నిలకడగా నిలబడలేవు కదా బ్యాంకులు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మార్జినల్ కాస్ట్ ఆధారంగా అందరికీ ఒకటే బేస్ రేట్ అని పెట్టకుండా ఇట్లా ఫ్లెక్సిబుల్గా తయారు చేశారు దీన్ని. అది కూడా ఇప్పుడు అక్టోబర్ 1, 2019లో ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది, నోటిఫికేషన్. దాని ప్రకారము ఒక తేలియాడే రేటు, ఫ్లోటింగ్ రేట్, అది ఏ రుణాలకైనా కావచ్చు, వ్యక్తిగత రుణాలు, రీటైల్ రుణాలు, హౌసింగ్, ఆటోమోటివ్, ఎనీ లోన్, దానికోసము బాహ్య బెంచ్ మార్క్తో అనుసంధానించాలి. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్స్ అనేటివి పెట్టారు. ఇప్పుడు MCLR కాదు, ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్స్ అనేటివి పెట్టారు. అవి ఉదాహరణకి ఒక రెపో రేట్ అనేది ఆర్బీఐ నిర్ణయిస్తుంది కదా, అట్లా అంటే ఒక బెంచ్ మార్క్. లేకపోతే ఇప్పుడు 3 months ట్రెజరీ బిల్స్ దాంట్లో ఈల్డ్ ఎంత ఉంది, భారత ప్రభుత్వము అది చెప్తుంది. అది ఎక్కడ చూడొచ్చు, ఫైనాన్షియల్ బెంచ్ మార్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఫైనాన్షియల్ బెంచ్ మార్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, FBIL. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు NDTL అని చెప్పాను కదా, ఇప్పుడు FBIL. ఇట్లాంటి పదాలు మీరు గుర్తుపెట్టుకుంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. లేకపోతే 6 నెలలకు ట్రెజరీ బిల్లుల దిగుబడి గురించి కూడా FBIR, ఇంకా వేరే ఇతర బెంచ్ మార్కులు FBIRలో ఏమైనా వస్తే ఇట్లాంటి వాటిల్లో దేన్నో ఒకదాన్ని ఆధారం చేసుకొని ఈ లెండింగ్ రేట్లు నిర్ణయించుకోవాలి బ్యాంకులు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఇది ఎలాగా, ఇప్పుడు రెపో రేటు ఉంది ఉదాహరణకి, దానికి ఏమని ఒక 4% ఉందనుకున్నాం. ఈ 4% మెయింటైన్ చేయాలి కదా, కానీ కొంత వెసులుబాటు ఇస్తుంది ఆర్బీఐ. ఓకే, 90% ఆఫ్ ఇట్ అంటే దీంట్లో 90%, ఉదాహరణకి చెప్తున్నాను, ఒక 3.6% ప్రతిరోజు మినిమం అంత మెయింటైన్ చేయాలి. వాళ్ళ ఉన్న డబ్బుల్లో ఆర్బీఐ దగ్గర పెట్టలేకపోయారు. ఒక రోజు ఒకవేళ ఓన్లీ 85% ఆఫ్ ద టోటల్ 4% ఉందనుకున్నాం వాళ్ళ దగ్గర, అప్పుడు ఏం చేయాలా, ఓవర్ నైట్ ఆర్బీఐ దగ్గరనే కొంత డబ్బు తీసుకుంటారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటారు దాన్ని. సో ఆ కొంచెం డిఫరెన్స్ కోసము అప్పటికప్పుడు ఒక ఓవర్ నైట్ ఇచ్చే దాన్నే ఇది మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటారు. స్వల్పకాలంలో ఇది సమర్థవంతమైన పద్ధతి. ఇంటర్ బ్యాంక్స్, ఈ బ్యాంక్స్ వర్సెస్ ఆర్బీఐ ఇట్లాంటివి
ఫ్లక్చువేట్ కాకుండా అక్కడ ప్రతిరోజు డిసైడ్ చేస్తారు కాబట్టి ఓవర్ నైట్ స్టాండింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంటర్ బ్యాంక్ రేట్ మధ్య వచ్చే అస్థిరత్వాన్ని ఇది నిరోధిస్తుంది. సో ఇప్పుడు దీంట్లో ఒక కంపారిజన్ చేసినప్పుడు క్లారిటీ వస్తుంది. ఈ రెపో ఏంటి, స్వల్పకాలిక ఆర్థిక అవసరాలకి, ఇదేమో ఓవర్ నైట్ రాత్రికి రాత్రి అవసరం పడే డబ్బులు అనమాట బ్యాంకులకి. ఈ వాణిజ్య బ్యాంకులకి ఇస్తే రెపో రేటు, ఇది షెడ్యూల్డ్ బ్యాంకులకి ఇస్తుంది మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఇది తిరిగి కొనుగోలు ఒప్పందంతో పాటు అనుషంగిక బ్యాంక్ సెక్యూరిటీలని ఇవ్వాలి రెపో రేట్లో. ఇక్కడ ఏం అందించడం ఉండదు. ప్రభుత్వ సెక్యూరిటీలను ఇక్కడ ఊరికే అందిస్తే చాలు. ఇక్కడేమో మళ్ళీ బైబ్యాక్ ఇట్లాంటివన్నీ వస్తాయి. రివర్స్ పర్చేజ్ ఉంది కదా, ఇక్కడ అట్లా లేదు ఎంఎస్ఎస్లో. ఈ ప్రయోజనాల కోసము ఎస్ఎల్ఆర్ కింద సెక్యూరిటీ, ఇప్పుడు ఎస్ఎల్ఆర్ కింద సెక్యూరిటీస్ ఉంటాయి, దాన్ని ఇక్కడ రెపోలో వాడలేరు, కానీ ఇక్కడేమో వాడుకోవచ్చు. ఇది జస్ట్ ఒక నైట్ కోసం అనుకోండి, అప్పుడు మళ్ళీ అవన్నీ పెట్టడం తీయడం కాకుండా ఎస్ఎల్ఆర్లో ఉంది కదా, దాన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అనేది చెప్తాను. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. మామూలుగా దీని గురించి ఎక్కువ చదువుకోకపోయింది ఉండొచ్చు మీరు. ఇదేమంటే ఉదాహరణకి ఇక్కడ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు షార్ట్ టర్మ్ ఫండ్ ఒకటి, షార్టేజ్ ఫర్ సెంటర్ ఆర్ స్టేట్స్. సో ఇది డబ్బులు తక్కువైనాయి, ప్రభుత్వాలకు వస్తుంది ప్రాబ్లం. మామూలుగా బ్యాంకుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దాని దగ్గర డబ్బులు షార్ట్ టర్మ్లో అవసరం పడిపోయింది. అప్పుడు ఏం చేయాలి? ఈ జీతాలకు ఏదో కష్టాలు వస్తాయి, ప్రభుత్వాలకి అవసరాలు వస్తాయి. అప్పుడు ఏం చేస్తారు? వాటిని వాళ్ళు జనరల్గా ఒక అగ్రిమెంట్ చేసుకొని ఉంటారు అన్నమాట ఆర్బీఐతో. ఈ ఆర్బీఐ ఏం చేస్తుంది? ఒక రేటు డిసైడ్ చేసి ఉంటుంది. దాని ప్రకారము వీళ్ళకి అవసరం అర్జెంట్ అంటేనే కొంచెం ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎంత కావాలంటే ఇంత అంటే ఇస్తారు. అది 90 రోజుల లోపల ఇచ్చేసేయాలి. ఈ లేదే అనుకోండి, అప్పుడు దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ కింద కన్సిడర్ చేస్తారు. మోర్ దాన్ 90 days మీరు హోల్డ్ చేస్తే స్టేట్ గవర్నమెంట్స్ ఓవర్ డ్రాఫ్ట్ కింద చేస్తారు. దాన్ని మళ్ళీ వీళ్ళు ఏం చేయాలి? విత్ ఇంట్రెస్ట్, స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఒకటే అనుకొని ఉంటారు కదా, అది మామూలుగా ఎంత ఉంటుంది? రెపో రేట్తో సమానంగా ఉంటుందన్నమాట. అది అప్రాక్సిమేట్గా చెప్తున్నాం. దానికి ఒక బెంచ్ మార్క్ ఉండాలి కదా ఎంత అనడానికి. ఆ రేట్ ప్రకారం వీళ్ళు కడతారు. ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఎప్పుడు కూడా ఈ మామూలుగా అయితే రెపో రేట్ ప్రకారం కట్టాలి కదా, 90 days దాటితేనే ఓడి అన్నాను. అది రెపో రేట్ కంటే ఎక్కువ ఉంటుంది. ఓడి అనేది ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. ఎందుకు? అది మీరే డిపాజిట్ చేశారు ₹1,00,000 బ్యాంకులో, దాని మీద ఓడి తీసుకున్నారనుకో, దాన్నే మీరు కొల్లాటరల్గా పెట్టి ఓడి తీసుకుంటారు. ఆ డిపాజిట్ మీద 6% ఉంటే ఓడికి 8% ఛార్జ్ చేసే అవకాశం ఉంది. అంటే అట్లీస్ట్ 2% యాడ్ చేసుకుంటారు వాళ్ళు ఓడి అంటే. మళ్ళీ ఎందుకు? అది స్వల్పకాలం కోసం అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఇది రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అంటే రసీదులు మరియు చెల్లింపుల నగదులో తాత్కాలిక అసమతుల్యతలు అంటే ఇంబ్యాలెన్సెస్, సమతుల్యత లేకపోవడం, అప్పుడు దాన్ని అధిగమించడానికి రాష్ట్రాలకు ఇచ్చే సహాయము ఆర్బీఐ క్రెడిట్ పాలసీ కింద ఉపయోగించే ఇది ఒక విధానం అన్నమాట. ఇది 1934 సెక్షన్ 17(5) దాని ప్రకారం ఇది చేస్తుంది అన్నమాట, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. ఇప్పుడు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఆర్బీఐ ఏం చేస్తుంది? ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళిపోయి కొనుగోలు అమ్మకాలు చేయడం ద్వారా మళ్ళీ అక్కడ కంట్రోల్ బిగ్గెస్ట్ ప్లేయర్ అనమాట ఇది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. అది మనం ఇప్పుడు ఏ కూరగాయలో, బట్టలో, ఇంకా వేరే వస్తువులో మనం కొంటుంటాం కదా ఓపెన్ మార్కెట్లో. అలాగా ఆర్బీఐ ఏం చేస్తుంది? ఈ క్యాష్కి సంబంధించి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కొన్ని చేస్తుంది. సెక్యూరిటీస్ ఉంటాయి, ఈ బిల్స్ సెక్యూరిటీ, వాటిని బాండ్స్ ఉంటాయి కదా, ఇవి ప్రత్యక్షంగా అమ్మకం కానీ కొనుగోలు కానీ చేసిందనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు రెసిషన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కరోనా సిచ్యువేషన్ లేకుంటే సమ్ అదర్ సిచ్యువేషన్, రెసిషన్ అనేది వస్తుందేమో అని అనుమానం వచ్చి అప్పుడు ఏం చేయాలా? అప్పుడు డబ్బులు పంప్ చేయాలా. డబ్బు పంప్ చేయాలంటే ఏం చేస్తుంది? గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఇది తీసుకోవడం మొదలు పెడుతుంది మార్కెట్లో. డబ్బుల్ని పంప్ చేస్తూ వస్తుంది ఆ బ్యాంక్స్లోకి. ఆ బ్యాంక్స్ ఏం చేస్తాయి? మళ్ళీ మనీ సప్లై పెంచేస్తాయి. బ్యాంక్స్ దగ్గరికి డబ్బులు వస్తే గమ్మును కూర్చోలేవు కదా,
డబ్బుల్ని సర్క్యులేట్ చేయాలా. అలాగా ఇది ఇంట్రెస్ట్ రేటు కూడా తగ్గిస్తామంటుంది. అప్పుడే కదా ఎక్కువ తీసుకుంటారు. అది వాళ్ళు బ్యాంకుల కింద ఇదేమంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తా పోతే ఎక్కువ రుణాలు జనాలు తీసుకునే అవకాశం ఉంది. సో పబ్లిక్ చేతిలోకి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంది. అదే రివర్స్, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోయింది, ధరలు ఎక్కువైపోతున్నాయి. అట్లాంటప్పుడు ఏం చేయాలా, డబ్బుల్ని మార్కెట్లో నుంచి తీసేసుకోవాలా. అంటే ఇంట్రెస్ట్ రేట్లు బ్యాంకులు పెంచేస్తాయి. బ్యాంకులు పెంచిన ఇంట్రెస్ట్ రేట్ల దగ్గర నుంచి ఈ డబ్బులన్నీ వీళ్ళు గుంజేసుకుంటారు సెంట్రల్ బ్యాంక్స్. అప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ని బ్యాంక్స్కి ఇస్తారు. దాంతో ఏమైపోతుంది, వీళ్ళ దగ్గర డబ్బు సప్లై తగ్గిపోతుంది, ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోతాయి. ఇది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారు వీటిని. ఇప్పుడు కొన్ని గుణాత్మక నియంత్రణల గురించి చెప్తాను. కొన్ని మార్జిన్స్ నిర్ణయిస్తుంది ఆర్బీఐ. గుణాత్మకమైందంటే ఇది ఈ రేటు అది ఆ రేట్ అని కాకుండా కొన్ని గైడ్లైన్స్ లాగా ఉంటాయి. అవి మార్జిన్స్ నిర్ణయించడం అంటే ఏం మార్జిన్స్ అవి, రుణం ఇచ్చేటప్పుడు హామీగా పెట్టుకునే సెక్యూరిటీ విలువకు ఇచ్చే రుణానికి మధ్య తేడాని మార్జిన్ మనీ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తుంది, హౌస్ ఉంటుంది, ఇల్లు కొనుక్కుంటారు ఎవరైనా మనలాంటి వాళ్ళు. ఇల్లు కొనుక్కున్నప్పుడు మినిమం 10% మనం కట్టకుంటే వాళ్ళు అంటే 10% కస్టమరు 90%, ఇది మ్యాక్సిమం. అంటే ఇంత కూడా కట్టకుండా మొత్తం బ్యాంకే కట్టేసి మీకు ఇల్లు ఇప్పించడం కుదరదు. అంటే మార్జిన్ మనీ అంటారు. మనం కట్టే డబ్బు, ఆ వస్తువు మన పేరు మీదకి రావాలంటే మనం కట్టే డబ్బు మార్జిన్ మనీ అంటారు. ఇంకా బ్యాంకులు మిగిలిన డబ్బులు కడతాయి. సో ఇది హౌసింగ్ అంటే ఇంత చేయొచ్చు అని చెప్తారు. అదే నువ్వు స్టాక్స్ కొనుక్కోవాలనుకో, మీరు స్టాక్స్ కూడా చూడొచ్చు. స్టాక్స్లో 50% అంటారనమాట అప్రాక్సిమేట్గా. ఎందుకు 50%? ఈ రోజే పడిపోవచ్చు కదా స్టాక్. మనం ఇప్పుడు కొంటాం కొల్లాటరల్ లాగా. ఇప్పుడు ఇల్లు ఉంది, కొంచెం రేటు తగ్గినప్పుడు ఏం చేయొచ్చు అంటే ఓకే, మీరు ఇంటికి మీరు కట్టిండేది మార్జిన్ మనీ వెళ్ళిపోయింది, తగ్గిపోవడం వలన అది మేము తీసేసుకుంటాం అనొచ్చు. ఈ షేర్ మార్కెట్ ఒకటే రోజులో కావాలంటే 30% 20% పడిపోతే అందుకోసం అని చెప్పి ఎక్కువ మార్జిన్ మనీ పెట్టించుకుంటారు. సో ఈ రకంగా వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎంత మార్జిన్ మనీ ఉండాలి, మినిమం మార్జిన్ మనీ. సో అట్లాంటివి నిర్ణయించేది కూడా ఆర్బీఐ చెప్తుంది. ఇంకొకటి, ఈ పరపతిని రేషనింగ్ చేస్తుంది. అంటే ఇప్పుడు పారిశ్రామికవేత్తలకు ఎంత మ్యాక్సిమం ఇవ్వచ్చు, రైతులకు ఎంత ఇవ్వచ్చు, బలహీన వర్గాలకు, ఇంకా ఇతర రంగాలు ఉంటాయి, ఎంత పరపతి అందించాలనేది కేంద్ర బ్యాంకులు ఒక విధానం ద్వారా చెప్తాయన్నమాట. దీన్ని పరపతి రేషనింగ్ అంటున్నాం. నెక్స్ట్ కన్స్యూమర్ క్రెడిట్ రెగ్యులేషన్స్. ఇది డౌన్ పేమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనము ఫస్ట్ వెళ్ళిపోయి డౌన్ పేమెంట్ కొంచెం చేయాలి. డౌన్ పేమెంట్ ఎంత అంటే ఎంతో కొంత. ఇప్పుడు కారు కొనుక్కుంటున్నాము, 10 లక్షల కారు, ఇంత డౌన్ పేమెంట్ ఒక 2 lakhs కట్టండి. అది ఎంత కట్టాలి డౌన్ పేమెంట్. తర్వాత వాయిదాలు ఉంటాయి. సో నెల కంతులు కడతా వస్తాం. అవి ఎన్ని ఉండొచ్చు, మెచ్యూరిటీ డేట్ ఎంత టైంలో మొత్తం రీపే చేయాలి అనేది, ఇట్లాంటి వాటిని ఆర్బీఐ గైడ్లైన్స్ ద్వారా కన్స్యూమర్ క్రెడిట్ని రెగ్యులేట్ చేస్తుంది. ఆర్బీఐ ఇంకా మార్గదర్శకాలు ఇస్తుంది. ఎలాంటి మార్గదర్శకాలు? మౌఖికమైనటువంటి ఓరల్గా, కొంటే లిఖితపూర్వకంగా ఇస్తుంది, కొన్ని అప్పీల్ చేస్తుంది, ఒకసారి హెచ్చరికలు కూడా చేస్తుంది. చూడండి, మీరు ఇది కన్నా డీవియేట్ చేస్తే ఇలాంటి పీనల్ యాక్షన్ మీ మీద ఉంటుంది. సో ఈ రకంగా ఆర్బీఐ మార్గదర్శకాలు అనేటివి ఉన్నాయి. ఇప్పుడు నైతిక బోధన కొంచెము అంటే మోరల్ సుయేషన్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో, మోరల్ సుయేషన్. సో సుయేషన్ ముందర పర్సుయేషన్ అని పెట్టుకోవచ్చు మీరు. అంటే చెప్పడంలో మళ్ళీ కొంచెం అధికారికంగా చెప్పడం. మోరల్ అంటే దేశ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఎన్ని రకాలుగా చెప్తుంది. ఇది యాక్ట్ ఆఫ్ పర్సుయేషను. ఒక చిన్న ఇమేజ్ పెట్టాను ఇక్కడ. సో సెంట్రల్ బ్యాంక్స్ డైరెక్ట్ చేస్తాయి. మానిటరీ పాలసీలో క్వాలిటేటివ్గా ఇది ఇన్స్ట్రుమెంటు. కోఆపరేషన్ ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది. ఇది పర్సనల్ ఇంటరాక్షన్స్ కూడా ఉంటాయి దాంట్లో అధికారులు మాట్లాడుకోవడం. ఇది ఒక క్వాలిటేటివ్ టూల్. సైకలాజికల్ ఎఫెక్ట్, మానసికంగా ఇది వాళ్ళకి ఒక రకమైన ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసము నైతిక బోధన అనేది కూడా జరుగుతుంది. చివరిగా ఇవన్నీ ఫెయిల్ అయినప్పుడు ప్రత్యక్ష చర్య, డైరెక్ట్ యాక్షన్.
ఈ సాధనాలు ఆశించిన ఫలితాలు ఈనప్పుడు ఎన్నో చెప్పాను నేను. అవన్నీ ఆశించిన ఫలితాలు ఇవ్వనప్పుడు ఏం చేస్తుందంటే అది నూతన శాఖలకు అనుమతి ఇవ్వమనో, లేకుంటే బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసేస్తామనో, లేకుంటే పినల్ ఇంట్రెస్ట్ రేట్ వేస్తా, ఏదో ఒక రకంగా ఏమీ లేకపోతే పాముకి కూరలు లేకపోతే ఎవరు మతిస్తారు, అలా అయిపోతుంది పరిస్థితి. సో ఆర్బీఐ కూడా ప్రత్యక్ష చర్యలకు కూడా దిగే అవకాశం ఉంది. ఆ పద్ధతిలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మానిటరీ పాలసీని. సో ఇప్పుడు మనము ఒకసారి పునశ్చరణ చేసుకున్నాము. మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ఈరోజు. సిఆర్ఆర్ అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్ ఏంటి, బ్యాంక్ రేట్, ఇవన్నీ కూడా ఆర్బీఐ బ్యాంకులకి ఇచ్చినప్పుడు వచ్చే రేటు, రెపో రేట్. సో ఇన్ని రేట్ల గురించి మనం తెలుసుకునే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఆర్బీఐ బ్యాంక్స్కి ఇచ్చేది, మళ్ళీ బ్యాంకులకి ఆర్బీఐ ఇచ్చే వడ్డీ, లేకుంటే బ్యాంకులు ఎత్తి ఆర్బీఐ దగ్గర డబ్బులు పెడతాయి, రివర్స్ రెపో అన్నాం. ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళి ఆర్బీఐ కొనుగోలు చేయడం, అమ్మకం చేయడం ఈ సెక్యూరిటీస్ని, దాని గురించి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. దీనికి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీకి రెపో రేట్కి తేడా ఏంటి, తర్వాత ఎంసీఎల్ఆర్ అనేది బేస్ రేట్ నుంచి ఎంసీఎల్ఆర్కి వచ్చి మళ్ళీ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ బేస్డ్ లెండింగ్ ఎలా వచ్చింది, మళ్ళీ ప్రభుత్వాలకు అవసరమైనప్పుడు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఎలా ఇస్తారు, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. అలాగే గుణాత్మకంగా ఏం చేయొచ్చు అంటే మార్జిన్ అవసరాలు ఎలా, మార్జిన్ ఎంత పెట్టాలి, కన్సూమర్ క్రెడిట్ రెగ్యులేషన్సు, తర్వాత ఆర్బీఐ ఇంకా కొన్ని మార్గదర్శకాలు కానీ నైతిక బోధనలు చేయడం కానీ ప్రత్యక్ష చర్యకు దిగడము, ఇట్లాంటివన్నీ మనము చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను. ఇది క్లోజ్ చేసిన తర్వాత వీడియో మీరు ఆలోచించి దీనికి ఒక సమాధానం రాయండి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైపోయింది. అన్ని దేశాలు ఆర్థిక మాంద్యం వైపు అడుగులు వేస్తున్నాయి. భారతదేశంలో కూడా వస్తువులు మరియు సేవల డిమాండ్ పడిపోయింది. మీరు ఆర్బీఐ గవర్నర్ అయితే ఏం చేస్తారు? ఉదాహరణకు మీకే ఐఏఎస్ వచ్చింది అనుకున్నాం, ఏ వైవి రెడ్డి లాగానో ఆర్బీఐ గవర్నర్ అయిపోయారు. అప్పుడు మీరు ఏమి ఆలోచన చేస్తారు? మీకు 2వ క్లాస్లో చదివినటివి ఇప్పుడు ఈరోజు ఎగ్జామ్లో ఉపయోగపడ్డట్టే ఇప్పుడు మీరు ఈ విషయం తెలుసుకున్నారు కదా, అది అప్పుడు ఉపయోగపడుతుంది. అప్పుడు మీరు ఇట్లాంటి క్వశ్చన్ అడిగారు అనుకోండి ఒకవేళ క్రియేటివ్గా ఎగ్జామ్స్లో, అప్పుడు ఏం రాస్తారు? పోనీ ఆర్బీఐ గవర్నర్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కరోనా సిచ్యువేషన్ ఉంది, అన్ని దేశాల్లో తగ్గిపోతుంది, మన దేశంలో కూడా డిమాండ్ తగ్గిపోతుంది, ఎకానమీస్ కొంచెం రిసెషన్ వైపుకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దీనికి నిరోధించడానికి మీరు ఏం చేస్తారు? ఒక పేపర్ పెన్ తీసుకొని రాయండి, ఇది చేస్తాను, ఇది చేస్తాను, ఇది చేస్తాను. మీరే ఆర్బీఐ గవర్నర్ అయితే ఏం చేస్తారు? అది చేసిన తర్వాత ఇప్పుడు ఈ మంత్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్లో కోవిడ్ వచ్చినప్పుడు ఆర్బీఐ 2 విడతలుగా ఏం చేస్తారో చెప్పింది, ఆ విధాన మార్పులు తీసుకొచ్చింది. దాంతో కంపేర్ చేసి చూడండి. అదే డైరెక్షన్లో చెప్పారా? మీరు సిఆర్ఆర్ పెంచుతానన్నారా, తగ్గిస్తానన్నారా? వాళ్ళు ఏం చేశారు? ఎంత పెంచాలో ఎంత తగ్గించాలో కూడా అప్రాక్సిమేట్గా రాసి పెట్టండి. అప్పుడు మీరు ఆ 2 రకాలుగా కంపేర్ చేసుకోండి. అప్పుడు మీకు స్పష్టత అనేది వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది. ఎట్లా అప్లై చేయాలి నాలెడ్జ్ ఉంటుంది. ఈ బేసిక్గా ఊరికే బై హార్ట్ చేసుకోవడం, పిడిగొట్టేయడం కాదు, రోట్ లెర్నింగ్ అంటారు దాన్ని. ఇప్పుడు మీరు అవగాహన చేసుకొని ఈ సందర్భంలో దీన్ని ఇలా తగ్గించాలి, ఎస్ఎల్ఆర్ లేకుంటే సిఆర్ఆర్ ఏం చేయాలి అనేది మీకు అర్థం కావాలి. అది అర్థమైందంటే కనుక ఎప్పటికీ మీ దగ్గర నిలిచిపోతుంది. ఇది ఒక్కసారి అప్లై చేయాలి. ఏ నాలెడ్జ్ అయినా కానీ బేసిక్ నాలెడ్జ్ అప్లై చేస్తేనే బాగా గుర్తుంటుంది. మీరు ఇప్పుడు తెలుసుకున్నట్టు అప్లై చేసి మీరు కన్నా నా దగ్గర మెంటర్షిప్ స్టూడెంట్స్ అయితే మీరు అప్లై చేసిన ఆ ఆన్సరు నాకు పంపించండి, మనం డిస్కస్ చేద్దాం. తర్వాత కాకపోతేనేమో మీరు అది రాసిన దాంతో ఆర్బీఐ ఇచ్చిన ఈ మార్పులు మానిటరీ విధానంలో ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఏ మార్పు ఇచ్చింది కోవిడ్ సంబంధంగా అది చూడండి. సో అప్పుడు కంపేర్ చేసుకోండి మీరు అనుకున్నది కరెక్టేనా కాదా. విత్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్. మీకు కొన్ని కొత్త విషయాలు తెలిసాయని, కొంత ఉపయోగమైందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. మళ్ళా నెక్స్ట్ ఇంకొక చిన్న వీడియో చేస్తాను. ఆర్బీఐ ఏం చేసింది, ఈ ద్రవ్య విధానము, ఈ కోవిడ్-19 వచ్చినప్పుడు ఆర్బీఐ ఎలా రియాక్ట్ అయిందో చెప్తే అవి మీకు అర్థమవుతాయి. అది కూడా నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో చెప్తాను. టిల్ సచ్ టైం, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.